ఓం నమ శివాయ. అండి అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. వాస్తుకి జ్యోతిషానికి పొంతన కుదరదండి. ఎందుకంటే వాస్తురీత్యా వచ్చేటువంటి వర్గును బట్టి జంతుగణం అనేది వస్తుంది. అంటే నామవర్గు అని అంటారు. మీ పేరు ఆ వర్గులో ఉంది అనుకోండి, దానికి ఆధిపత్యం తూర్పు అవుతుంది. ఆ తూర్పుకి జంతువు గరుడ పక్షి. అట్లాగే కావర్గు అంటే కాక్క గాగజ్ఞ అనే దాకా వస్తుంది. దాని ఆధిపత్యం వచ్చి ఆగ్నేయం, దాని అధిపతి వచ్చి పిల్లి. అట్లాగే దక్షిణం చాచా జాజ్ఞ వస్తుంది. దాని అధిపతి వచ్చి సింహం. టాటా డాడానా ఇది నైరుతి దిశకి ఆధిపత్యం వస్తుంది. నైరుతి దిశలో సింహద్వారం పెట్టిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. కొన్ని ఏరియాలో అట్లా పెట్టారు. ఎందుకు అట్లా పెట్టారని చూస్తే కూడా ఆ వరకు వాళ్ళకి కొంతవరకు సరిపోతుంది. సాతా దాదాన దీని ఆధిపత్యం వచ్చి పడమర, జంతుగణం వచ్చి పాము అవుతుంది. అట్లాగే పాప బాబామ దీని ఆధిపత్యం వచ్చి వాయువం అవుతుంది. దీని అధిపతి జంతువు ఎలుక. అట్లాగే ఉత్తరం వచ్చి యారాలావా అనే అక్షరం వస్తుంది. దీని అధిపతి వచ్చి ఏనుగు. అట్లాగే ఈశాన్యం వచ్చి శా సా షా హా అనే అక్షరాలు వస్తాయి. దీని ఆధిపత్యం వచ్చి కుందేలు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమి అంటే ఆ వరకు అంటే ఆ నుంచి అమ్మహా వరకు కూడా దీంట్లో ఏ పేరు మీద ఉన్నా కూడా మీ మొదటి అక్షరం ఏ పేరులో ఈ అక్షరాల్లో ఎక్కడున్నా కూడా అది మీకు ఆ వరకు అవుతుంది. దాని అధిపతి గరుడ పక్షి, గ్రద్ద. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? పాము అవుతుంది. గ్రద్దకి పాముకి వైరం. అట్లాగే కావర్గుకి ఏమవుతుంది? కాక్క గాగజ్ఞ. కావర్గుకి అధిపతి పిల్లి. పిల్లికి ఆపోజిట్ ఏముంది? ఎలుక ఉంది. దీని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా వాయువం అవుతుంది. దాని ఆధిపత్యం ఎలుక. ఇట్లా ఏమేనంటే మీకు నామవర్గుకి ఏదైతే జంతువు వస్తుందో దాన్ని చూసుకోండి. కానీ ఇది జాతక వర్గుకి చాలా తేడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఏమంటే ఆ అనే పేరు మీద కనుక చూస్తే వాళ్ళ కృత్తికా నక్షత్రం మేషరాశి అవుతుంది. కృత్తికాకు వచ్చేటప్పటికి మేక. ఇట్లా జంతుగణం మారిపోతుంది. జాతకానికి వాస్తుకి ముడిపెట్టడానికి అంతగా సరిపడదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.